ఫోటోలు చూస్తున్నారు కదా, బాగా పరికించి చూడండి బాబు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను. అందం అక్కడ మీకు కనిపిస్తోంది, అందం మాత్రమే కనిపించవచ్చు. ఆ అందం మాటున వలపు వల చిక్కినోడు పని అవుట్. నిజానికి ఆమె ఒక ఖతర్నాక్ జత్వాన్, బాలీవుడ్ టాప్ యాక్టర్ లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం. అందమే ఆమె పెట్టుబడి. మొదట ఏం చేస్తుంది? ప్రేమ పేరుతో వల, ఆ తర్వాత వస్తుంది. ఇదే ఆమె అసలు ప్రొఫెషన్. దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిరాకతులు, తన అందచందాలతో అందరూ కొంపల్లో ఉన్నట్టు ఉంటారని చెప్పేసి అని అనుకుంటారు. కొంపల్లో ఉన్న ఆడవాళ్ళకి ఎవడైనా సరే వ్యభిచార గృహాలతో సంబంధాలు ఉన్నాయి అంటే ఎంత చండాలంగా ఉంటుంది. ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చూపించి బయట పెట్టు. ఆవిడ పైన ముంబైలో అనేక కేసులు ఉన్నాయి, చూపించు. ఇక్కడ ఆవిడ పైన కేసులు ఉన్నాయా, ఆవిడ ఎవరిపైన కేసులు పెట్టుందా అనేది కాదు మ్యాటర్. మీరు ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఎందుకు ఇక్కడ కేసులు పెట్టారు? ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులని ఆవిడ జైల్లో పెట్టారు? ఎందుకు ఇక్కడ ఇబ్బంది పెట్టారు? దానికి కదా సమాధానం చెప్పాల్సింది. ఏం కేసు పెట్టారా మీరు? తీసుకొచ్చి చెప్పా పెట్టకుండా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ హింసించడానికి ఆవిడ చేసినంత పెద్ద తప్పు ఏంటి? పైగా ఇక్కడ మీరు సర్టిఫికేట్లు ఇచ్చేస్తారా? మీరు నిర్ణయించేస్తారా ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది? మీరు నిర్ణయించేస్తారు. ఇక్కడ మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే అంటాడు ఎవడో బొమ్మని ఎవడో అన్నాడు అనుకో, మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా వ్యభిచార గృహాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు అనుకో, ఎంత బాధ. నువ్వు జర్నలిస్టువా? నువ్వు డిసైడ్ చేస్తావు ఇక్కడ. ఏమనాలో అర్థం కావట్లా. తిట్టిన గడికి తిట్టాం, మార్పు రాలా. చెప్పిన గడికి చెప్పాం, మార్పు రాలా. ఇంకా జన్మ అంతే అని చెప్పేసి వదిలేయాలంతే. మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడు. అంతేలే, సొంత చెల్లి షర్మిల పైనే విషం కక్కిన యాదవులు, ఆవిడ కట్టుకున్న బట్టల పైన కామెంట్ చేసిన యాదవులు. నేను నుంచి ఇంత నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కష్టమే. ఇలాగే మాట్లాడతాం. నీ దగ్గర ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. మీ పైన కూడా సుమోటోగా కేసు ఫైల్ చేయాలి, లేదంటే నీ దగ్గర ఉన్న ఆధారాలను తీర్చాలి. నా దగ్గర ఆధారాలు ఉండవు. వలపు వల అంటాడు, వయసు అంటాడు. ఆవిడ వయసు నీకు సంబంధం అంటే తప్పు కదా. ఆవిడ వయసు నీకేం సంబంధం? వేరే అప్పుడు మాకు కావాల్సింది ఆవిడ వయసు, ఆవిడ అన్నము, ఆవిడ ఏం చేసిందో అనేది కాదు. మీరు ఎందుకు తీసుకొచ్చారు ఆవిడని, కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టారు? అది ఇక్కడ విషయం. దానికి సమాధానం చెప్పంటాడు, దానికి సమాధానం చెప్పట్లా. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ దేవుడు అయిపోయాడు వీళ్ళందరికీ కూడా. ఆ పిచ్చి వాళ్ళందరికీ దేవుళ్ళే. ఇది ఒక దరిద్రమైన జబ్బు వీళ్ళకి. వీళ్ళకి నిన్న డెబేట్ వీడితో పాటు ఇంకో కొంతమంది. ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. వీళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా మన నోరు తప్పితే వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది రాదు. ఆ చెప్పేటప్పుడు కూడా ఈ ఫోటోలు చూడండి, ఆమె అందం చూడండి. అంటే నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడాల్సిన మాట్లాడి, నువ్వు జర్నలిస్ట్వా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుంది అసలు? కొంచెం బుర్రలో ఉందా నీకు? నేను కొన్నిసార్లు ఈ గురించి మాట్లాడకూడదు అనుకుంటా. ఎదురుపేద ఆయాదో గురించి మనం మాట్లాడలేదు అనుకుంటా. కొన్నిసార్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆయన తిట్టినా తప్పే, గాడి పాపానాడు పోవాలి తప్ప మనం ఏం చేయడం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొద్దిగా మరీ అంత దిగజారిపోవద్దు. జర్నలిస్టులుగా చాలా మంది అవుతుంది, ఎంత నీచానికి దిగజారిపోవద్దు. ఏ ఆధారం లేకుండా మాట్లాడుతుంది. చూపించు, నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, మీడియా ముఖంగా చూపించు. ఇదిగో ఆధారాలు అని చెప్పిస్తాను. ఆవిడ ఎలాంటిది అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ ఆవిడ ఏ వ్యక్తి, ఆవిడ ఏం చేసింది, ఎవరి పైన కేసులు పెట్టింది అనేది కాదు ఇక్కడ మ్యాటర్. మీరు ఎందుకు తీసుకొచ్చారా కుటుంబాన్ని? ముంబై నుంచి కిడ్నాప్ చేసి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇన్ని రోజులు ఉంచాల్సిన అవసరం ఏముంది? మీరు పెట్టిన కేసులు ఏంటి? అంత పెద్ద తప్పు ఆవిడ ఏం చేసింది? వాళ్ళ కుటుంబం ఏం చేసింది?
ఆవిడ డైరెక్ట్ గా చెప్తుంది కదా. పైగా ఇక్కడ కవర్ చేయడం, పులి వేసుకోవడం అక్కడ అర్థమైపోయింది. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఖచ్చితంగా 100%. ఎప్పుడైతే సాక్షికి ఎక్కిందో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సరే, విద్యాసాగర్ అనే వ్యక్తికి మీకు సంబంధం లేదు, మీరేదో గుడ్లు దించేసుకుంటున్నారు. అంత వ్యక్తిగతంగా నువ్వు ఎందుకు టార్గెట్ చేసేప్పుడు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒకట, మీకు అనుకూలంగా లేకపోతే ఏది పడితే అది మాట్లాడతారా? ఇక డైరెక్ట్ గా ఇంకా వ్యభిచార గృహాలతోనే సంబంధం అంటే అది ఎంత పెద్ద మాట అది. మీకు ఉంటారు కదా, మీకు కుటుంబ సభ్యులు ఉంటారు, మీకు తల్లి ఉంటుంది, మీకు భార్య ఉంటుంది, మీకు కూతుర్లు కొడుకు ఉంటారు కదా. ఎవరన్నా అలా అంటే ఆ పదం వాడితే, నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పా, అందరూ మీ కొంపల్లో ఉన్నట్టు ఉంటారు అని చెప్పేసాను. బాగుంటుందా? సంస్కారంగా ఉంటుందా? అర్థమవుతుంది నీకు ఏమైనా? ఈ అబ్బాబాయ్ మాటలు, లోపల మాటలు మాట్లాడు. జర్నలిస్ట్ లో ఉంటావు, దిగజారిపోయి మా బోటు వచ్చి కనిపించుకోవద్దు. నువ్వు ఒక మాట అంటే సోషల్ మీడియాలో నువ్వు 100 మాటలు అంటారు. నేను అటు నుంచి కాంట్రీ చుమ్మేస్తున్నారు. చేసిన లంగా పని మళ్ళీ కవర్ చేసుకొని ఇంకో లంగా పని చేస్తున్నారు. ఒక మహిళని చూడకుండా ఇలాంటి పేలాపన. సాక్షిలో యాంకరేశ్వర్ గారు ముంబై నటిపై వాడు చేసిన వ్యాఖ్య ఎంత ఘోరం అంటే అంత ఘోరం. డైరెక్ట్ గా వీడు చెప్పేస్తున్నారు స్టూడియోలో కూర్చొని, ఆవిడికి అనేక మందితో సంబంధాలు ఉన్నాయి, ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది, వ్యభిచారం చేసుకునే వ్యక్తులతో ఆవిడకి సంబంధాలు ఉన్నాయి, ఆవిడ అందం గురించి, ఆవిడ వయసు గురించి, ఎవరినైనా చూసిందంటే వాడి మటాషే, వాళ్ళ విసురుద్ది అని మాట్లాడుతున్నారు. అది ఎంత నిజంగా దిగజారిపోయాడంటే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఇంకా ఆవిడకి వ్యభిచారం చేసుకునే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి, వ్యభిచార ముఠాతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి కొంతమంది వ్యక్తులను ట్రాప్ చేసిద్ది ఆవిడ. మరి నువ్వు అసలు మనిషిగా దున్నపోదో నాకు అర్థం కావట్లా. ఇష్యూ ఏంటి? సమాధానం చెప్పాల్సింది దేనికి? మీరు ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడ పైన కేసు ఎందుకు పెట్టారు? ఏ కేసు పెట్టారు? పైగా మాట్లాడతారు 2009 నుంచి ఇప్పటి వరకు ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి దగ్గర దాదాపు 1,30,00,000 ఆవిడ వసూలు చేసిందంట. ఇప్పటి నుంచి 2009 నుంచి 2009 అంటే ఇప్పటి వరకు ఎన్నేళ్ళ నుంచి? ఒక 15 ఏళ్ళు. వీడియో వాట్సాప్ లోని బట్టలు లేకుండా ఫోటోలు పంపించాడు కదా, కుబికి పంపించాడా? ఈ మధ్య కాలంలో కాదు పంపిస్తా. అప్పటి నుంచి హెరాస్మెంట్ చేస్తున్నట్ట. ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ ఒకసారి వినిపిస్తుంటుంది. వాడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు.